ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషవాయువు లీక్ అయి 2 కార్మికులు మృతి చెందారు. విషవాయువు పీల్చి మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై తమకు యాజమాన్యం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు మృతుడు కుమారు బంధువులు. విషవాయువు లీక్ అయిందని ఉదయం 5:30 గంటలకు ఫోన్ చేశారని వారు అంటున్నారు. ఆరోగ్యం బాగా లేదు, ఆసుపత్రిలో ఉన్నాడని మాత్రమే చెప్పారని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే తాము ఆసుపత్రికి వచ్చామని అన్నారు. పొద్దున్న 5:30కి బాగాలేదమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు, కంపెనీలోని గ్యాస్ ఏదో లీక్ అయ్యి కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, మీరు రండి అన్నారండి. వచ్చాము, చనిపోయాడు. ఏమో ఆ కంపెనీలో జరిగిందో లేదో మరి మనకు తెలియదు. అతను జాయిన్ అయ్యి 6 నెలలే కదా అయింది, 6 నెలలు అవుతుందండి. జనవరి 2వ తేదీన జాయిన్ అయ్యాడు. మరింత సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎస్ఎస్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను అరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుడు బొడ్డేడి ప్రసాద్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో 2 చనిపోగా మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ కార్మికుల పట్ల ఈ కంపెనీలు ఎలా నిర్లక్ష్యాన్ని వహిస్తున్న విషయాలు మనతో మాట్లాడడానికి బొడ్డేడి ప్రసాద్ సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి కారణం ఏమనుకుంటున్నారు? మనం చూస్తున్నాం, గత ఏడాది నుంచి కూడా పర్వాడ్ ఫార్మా కంపెనీల్లోని ప్రమాదాలు జరగడం, చనిపోవడం, వారికి సానుభూతి తెలియజేయడం సర్వసాధారణం అయిపోయింది. అనేక సందర్భాల్లో ఈ గత ఏడాదిలో 4 పర్యాయాలు ఈ పర్వాడ్ ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగడం, కార్మికులు చనిపోవడం జరిగింది. గతంలో కార్మికులు చనిపోయిన యాజమాన్యాలపై చర్యలు ప్రభుత్వంగా గట్టిగా చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. ఈ సంఘటన ఇంకా దురదృష్టకరం. 11:30కి అక్కడ విషవాయువు లీక్ అయ్యి చనిపోతే, 2 స్పాట్లో చనిపోతే, చనిపోయినటువంటి బాడీల్ని పోలీసుకి కానీ ప్రభుత్వానికి కానీ ఇంటిమేట్ చేయకుండా యాజమాన్యం తరలించింది. శవాలకు వైద్యం చేయించడానికి కారులోనేమో వీళ్ళు కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సినిమా క్రియేట్ చేయడం, కిమ్స్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పడం, చనిపోయారని చెప్పిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదుగా అక్కడ వదిలేస్తే కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చి కేజీహెచ్కి మార్చికి తరలించడం చాలా దురదృష్టకర సంఘటన. అంటే లెక్కలేంతనం, మాకేమీ కాదులే, మమ్మల్ని ఏం చేస్తారులే అని ధైర్యం. ఈ ధైర్యం ఎవరి నుంచి వచ్చిందనేది తెలియట్లేదు. ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు కానీ, ప్రజలు కానీ, అందులో పనిచేస్తున్నటువంటి యాజమాన్యం దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ అందరూ ఆందోళనతో ఉన్నారు. ఈ రకంగా చనిపోయిన వాళ్ళని వైద్యం చేయించడానికి తీసుకెళ్ళేటటువంటి ఒక కొత్త వరవడు ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొస్తున్నాయి. మరి చనిపోయిన తర్వాత పోలీసులకు ఇంటిమేట్ చేయకుండా బాడీలు కారులో తరలించారో ఆ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి, యాజమాన్యాన్ని శిక్షించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. సార్, పరిహారం ఏమైనా మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫార్మా సినర్జీ కంపెనీలో కొంతమంది చనిపోవడం జరిగింది. చనిపోతే మనిషికి ₹1 చొప్పున ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హోంమంత్రి అనిత గారు చేతుల మీద చెక్లు ఇవ్వడం జరిగింది. ఒక సిస్టమ్ అక్కడ ఉంది, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మీ పక్కన సినర్జీ కంపెనీలో ఏ రకంగా చనిపోయిన ₹1 ఇచ్చారో అదే రకంగా ఈ ఎస్ఎస్ ఫార్మాలో చనిపోయిన 2 వ్యక్తులు కూడా ₹1 ఖచ్చితంగా నష్టపరిహారం కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తారా, ప్రభుత్వం నుంచి ఇప్పిస్తారని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ నియంత్రణ కొరవడింది అనుకుంటున్నారా మీరు పరిశ్రమలలో? ఖచ్చితంగా నియంత్రణ అనేది లేదు. పరిశ్రమలపై ఎవరికి నియంత్రణ లేదు. ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉన్నారు. ఈ వర్కర్స్ ఎప్పుడు వస్తున్నా వాళ్ళకి ప్రాణానికి రక్షణ లేదు. అందువల్ల ఈ అన్నింటి మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి దీనిపై జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఆ ఫార్మాలో ఎందుకు రిపీటెడ్గా ఈ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి విచారణ చేసి ఆయా సంబంధించినటువంటి యాజమాన్యాలపై చర్య తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఒక పరవాడ ఫార్మాలోనే 4 ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదం జరగడానికి కంపెనీ తాలూకా నిర్లక్ష్య వైఖరే కారణమని, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ పరిశ్రమల మీద నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఎవరైతే చనిపోయారో చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పి బొడ్డేడి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, కేజీహెచ్ నుంచి.